పక్కింటి వారి, ఎదురింటి వారి దిష్టి మనపై పడకుండా చేయవలసిన పనులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది జరగదు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదురింటి వారి లేదా పక్కింటి వారి నరదిష్టి ఉండవచ్చు. కాబట్టి ఇరుగు పొరుగు వారి దిష్టి మీ ఇంటిపైన అలాగే మీపైన పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే నియమాలను పాటించండి. మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. ఎవరికైనా దిష్టి తగిలింది అంటే వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే వారికి తరచూ రాత్రిపూట భయంకరమైన పీడకలలు వస్తుంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అదే మీ ఇంటికి కనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలీగోళ్ళు కనిపిస్తుంటాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలన్నీ ఎండిపోతూ ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న నీటి కుళాయి నుంచి నిరంతరంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా ఏదైనా ఆహార పదార్థాలు మాడిపోవడం జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వారందరూ ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎదుటివారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్నే దిష్టి అంటారు. ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు, ఇళ్లకు, అలాగే వ్యాపారానికి కూడా తగులుతోంది. దిష్టి అనేది అత్యంత భయంకరమైనది. మన చుట్టుపక్కల ఉండేవారి దిష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది, కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు. ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుప్రక్కల ఉండేవారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావడం, ఆర్థిక ఇబ్బందులు మొదలవడం, అనారోగ్య సమస్యలు రావడం, అప్పుల బాధలు పెరగడం, జీవితంలో పతనం కావడం జరుగుతూ ఉంటుంది. తిరుమలలో కూడా ప్రతిరోజు ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుందని. అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా చూస్తే మానవుడికి దిష్టి ఎంత ప్రమాదకరమో చెప్పవచ్చు. సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఒకటి మంచి అభిప్రాయం, మరొకటి చెడు అభిప్రాయం. ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టుప్రక్కల ఉండటం వలన మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు. కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగినా, మంచి పేరు వస్తున్నా, మంచి వస్తువులు కొనుక్కున్నా, ఇలా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు. దీని వలన లేనిపోని సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మన చుట్టుపక్కల ఉండేవారి దృష్టి మరింత తీవ్రంగా మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎందుకంటే వారు తరచుగా మనకు కనిపిస్తూ ఉంటారు. మన జీవితాలను, మనం చేసే ప్రతి పనులను గమనిస్తూ ఉంటారు. కనుక వారి దృష్టి మరింత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ దిష్టిని పూర్తిగా తొలగించుకోవడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు మనకు శాస్త్రాలలో వివరించడం జరిగింది. అయితే ఈ పరిహారాలను ప్రతి ఒక్కరూ కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు. ముందుగా ఈ దిష్టిని గడపలోకి అడుగు పెట్టకుండా బయటే దాన్ని తిప్పికొట్టే ఒక శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత మనపై దృష్టి పడకుండా ఉండే పరిహారాన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది. ఇందులో ఏదైనా అసౌకర్యంగా, అస్పష్టంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మొదటి పరిహారం మన ఇంటిని రక్షిస్తోంది. ముందుగా మన ఇంటిపై దృష్టి పడకుండా చూసుకోవడం ముఖ్యం. మన ఇల్లు బాగుంటేనే అందులో సుఖంగా జీవించగలం. మీ ఇంట్లో ఎవరికైనా నరదృష్టి తగిలింది అని భావిస్తే గుప్పెడు ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి దిగదీసి నిప్పులో వేయడం లేదా ఎవ్వరూ తిరగని ప్రదేశంలో వేయండి. చిన్నపిల్లలకు
నలుపు రంగు దారాన్ని ములతాడుగా కట్టుకోవడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లటి దారాన్ని మెడలో కట్టుకోవడం వల్ల నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు. అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువను వేసి దీని నుంచి వచ్చే పొగతో ఇంట్లో అంతా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి. ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు, నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతోంది. ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతోంది. అలాగే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతోంది, వృధా ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా నరదృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలంటే హనుమాన్ దోషదృష్టి సంహారం అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఒకటి ఉంది. ఇది చాలా తేలికైన పరిహారం. ఈ పరిహారం అత్యంత తీవ్రంగా పనిచేస్తోంది. ఈ ప్రక్రియ చేసిన తర్వాత పంచముఖ హనుమాన్ యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందువలన ఎటువంటి దిష్టి గుమ్మం దాటి లోపలికి రాలేదు. ఈ ప్రక్రియను మంగళవారం లేదా శనివారం మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ప్రతి వారం చేసుకోవచ్చు, లేదా మనకి ఉండే శత్రువులను బట్టి నెలకు ఒక్కసారైనా చేసుకోవడం చాలా మంచిది. మంగళవారం ఉదయం స్నానము చేసి పంచముఖ ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఎదురుగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచి దానిలో ఒక తంబలపాకును ఉంచాలి. ఆ రాగి చెంబుపై కుడి చేతిని ఉంచి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మహామంత్రాన్ని 24 సార్లు జపించాలి. తర్వాత ఈ నీటిని తమలపాకుతో ఇంటి చుట్టుప్రక్కల చల్లుతూ వచ్చి చివరిగా ఇంటి ముందు చల్లి ఆ నీరు పూర్తిగా అయిపోయే వరకు ఆ తమలపాకును ఉపయోగించి ఇంటి ముందు చల్లుతూ ఉండాలి. ఇంటి చుట్టూ తిరిగి చల్లుతున్న సమయంలో మనం ముందుగా పూజ చేసిన పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా మనతో పాటు తీసుకువచ్చి ఇంటి చుట్టూ తిప్పుతూ ఆ నీటిని చల్లుతూ ఉండాలి. పొరపాటున కూడా ఈ ప్రక్రియను పక్కింటి వారితో కానీ బంధువులతో కానీ చేయించకూడదు. కేవలం ఈ ప్రక్రియను ఇంట్లో ఉన్న దంపతులు వారి సంతానం మాత్రమే చేయాలి. ఇప్పుడు ఆ తమలపాకును ఇంట్లోకి తీసుకువచ్చి దానిపై గంధంతో శ్రీరామ అని రాసి శ్రీరాముడి పాదాల వద్ద పెట్టుకోండి. ఈ ప్రక్రియ బ్రహ్మముహూర్తంలో మాత్రమే చేయాలి. ఈ ప్రక్రియను నెలకు ఒక్కసారి చేసినా సరిపోతోంది. ఇది అంతటి శక్తివంతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియను చేసిన తర్వాత కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ గాలి శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హనుమాన్ వాయుదేవుడి అంశ. అందువలన వాయు రూపంగా పంచముఖ హనుమాన్ రక్షించడం జరుగుతోంది. ఈ పరిహారం చేసిన తర్వాత ఇంట్లో పూర్తిగా ప్రశాంత వాతావరణం ఏర్పడడం, మనసు తేలిక కావడం మనం గమనించవచ్చు. ఇక రెండవ ప్రక్రియ. ఈ ప్రక్రియ మనపై ఇతరుల దృష్టి పడకుండా కాపాడుతోంది. ఈ ప్రక్రియను హనుమాన్ రాక్షసాంతక అని అంటారు. ఇది వ్యక్తిని భూత, ప్రేత, పిశాచాల నుండి అలాగే ఇతరుల నరదృష్టి నుండి పూర్తిగా రక్షణ కల్పిస్తోంది. ఈ పిశాచాలు అంటే దయ్యాలు వంటివి కాదు. మనకు చెడు జరగాలని దృష్టి ఉన్న వ్యక్తులని కూడా పిశాచాలు అని అంటారు. మన బంధువులలో కూడా మన ఎదుగుదలను చూస్తూ అసూయ పడుతూ ఉంటారు. తద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతోంది. అటువంటి దిష్టిని ఈ పరిహారంతో చాలా తేలికగా తొలగించుకోవచ్చు. ఈ పరిహారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరిహారం చేసే ముందు 1 వారం లేదా 3 రోజులు రామనామాన్ని జపించాలి. అప్పుడే ఈ పరిహారం చేయడానికి అర్హత లభిస్తోంది. ఇలా ఎందుకు చేయాలి అంటే రామనామాన్ని జపిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలంటే ముందుగా రాముణ్ణి ఆరాధించాలి. పురాణాల ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో, ఎవరు రామనామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికి సజీవ రూపంలో ఉంటాను, వారిని నేను అనుగ్రహిస్తాను అని హనుమంతుడు శ్రీరాముడికి మాట ఇచ్చాడు. అందుకే ఈ ప్రక్రియ ముందు వారం రోజులు లేదా 3 రోజులు కానీ తప్పకుండా రామనామాన్ని జపించాలి అని నియమం ఉంది. చాలా సులువైనది. రోజు 10 నిమిషాలు కూర్చొని రామనామం జపిస్తే సరిపోతోంది. ఇలా చేయడం వల్ల మనలో పాపాలు నశించి రాముడి అనుగ్రహం లభిస్తోంది. ఈ రామనామం జపించే సమయంలో పైకి జపించవచ్చు లేదా మనస్సులో జపించుకోవచ్చు. ఈ ప్రక్రియకు ముందు రోజులలో ఎంత ఎక్కువగా రామనామం జపిస్తే అంత మంచిది. ఎక్కువ సమయం చేయలేని వారు
కనీసం రోజుకు 10 నిమిషాలైనా జపం చేయడం చాలా మంచిది. ఇలా రామనామ జపం 7 రోజులు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానము చేసి మరోసారి 10 నిమిషాలు రామనామ జపాన్ని జపించాలి. ఇప్పుడు ఒక ఎర్రటి దారాన్ని 5 సార్లు చుట్టి దాన్ని ఒక తాడుగా చేయాలి. ఈ ఎర్రటి దారం పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనది. ఈ ఎర్రటి దారాన్ని కుడి చేతిలో ఉంచి ఈ మంత్రాన్ని జపించాలి. మహాబలాయ వీరాయ శత్రునాశయ నాశయ అనే మంత్రాన్ని 12 సార్లు జపించాలి. తర్వాత ఆ దారాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. లేదా మగవారు తమ మొలతాడుకు, ఆడవారు తమ మెడలో ఉన్న తాలికి ఈ దారాన్ని కట్టుకోవచ్చు. అలాగే ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే మహాబలాయ వీరాయ శత్రునాశయ నాశయ అనే మంత్రాన్ని మరొక 12 సార్లు జపించాలి. ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత ఆ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు. ఈ దారాన్ని వాయుపుత్ర అస్త్రమని అంటారు. వాయుపుత్ర అంటే వాయుదేవుడి కుమారుడైన హనుమంతుడు, అస్త్రం అంటే ఆయుధం. అంటే ఈ దారం హనుమంతుడి ఆయుధమని అర్థం. ఈ అస్త్రం మహాశక్తివంతమైనది. ఎంతటి తీవ్రమైన శత్రువైనా సరే దీని ముందు నిలవడం అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఈ అస్త్రంలో కూడా హనుమంతుని యొక్క వాయుశక్తి ఉంటుంది. ఈ వాయుశక్తి పిశాచీ శక్తులను, దిష్టి దోషాలను తొలగించడంలో అత్యంత వేగంగా పనిచేస్తోంది. ఇతరుల చెడు దృష్టి మనపై పడకుండా ఇది మనకు పూర్తి రక్షణ కల్పిస్తోంది. ఈ తాడును కేవలం ఎరుపు రంగు దారంతో మాత్రమే చేసుకోవాలి. అలాగే నరదిష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటోంది. అలాగే ఎవ్వరి ఇల్లైతే అపరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. ఇక చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి. ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ 7 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి. ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఒక గాజు గ్లాసులో ఉప్పు నింపి మీ మంచం కింద మీ తల పెట్టుకునే వైపు ఉంచుకోవాలి. ఇలా నెలకు ఒక్కసారి గాజు గ్లాసులో ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి ఇంట్లో సానుకూలత పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మందార పువ్వులతో కూడిన మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకుంటే అదృష్టం ఎప్పుడూ మీ వెంట ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది. మీ ఇంటికి నరదృష్టి తగలకుండా ఈ మందార పువ్వులు అడ్డుకుంటాయి. ఎందుకంటే మీ ఇంటిపై కనుదిష్టి పడకుండా అందరూ ఈ మందార పువ్వులనే చూస్తుంటారు. ఫలితంగా మీ ఇంటికి ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది. ఇకపోతే దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలను తొక్కితే అనారోగ్యం పాలవుతారని, అప్పటి నుంచి అంతా చెడు జరుగుతోందని అంటూ ఉంటారు. అందుకే రోడ్డుపైన నిమ్మకాయలు కనిపిస్తే వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతోంది. దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు. చీపుర్లు, ఇల్లు తుడిచే మ్యాప్స్, చెప్పులు వంటి వాటిని మెట్ల కింద పెట్టుకోకూడదు. అలాగే మీ వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్ని ఉత్తర దిశలో పెట్టవద్దు. నరదృష్టి తొలగిపోవాలంటే నిమ్మకాయ అలాగే మిరపకాయలు ఒక తాడుకి కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి. దిష్టి తగలకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు ఈ పరిహారం బాగా పనిచేస్తోంది. నిమ్మకాయ, మిరపకాయలు దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. అందుకే ఇంటి ముందు ఇవి కడితే దిష్టి తగ్గుతుందని శాస్త్రాలలో పేర్కొనబడింది. మరోవైపు లక్ష్మీదేవి దరిద్ర దేవత అక్కా చెల్లెళ్ళు. దరిద్ర దేవతకి పులుపు కారం అంటే చాలా ఇష్టమట. అందుకే గుమ్మం ముందు పులుపుగా నిమ్మకాయ, కారంగా ఉండే మిరపకాయలు కలిపి కడతారు. గుమ్మం ముందు వీటిని కట్టడం వల్ల దరిద్ర దేవత తనకు కావలసిన వాటిని గుమ్మం బయటే తిని
గుమ్మం లోపలికి రాకుండా బయటకు వెళ్ళిపోతుందని, అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.